తెలంగాణ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొందరు నేతలైతే గెలుపు ఓటములను జీవన్మరణ సమస్యగా తీసుకుంటున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియలో నోట్ల కట్టల ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. నామినేషన్ల సమయానికే డబ్బు సంచులు ఖర్చయిపోతున్నాయి. టికెట్ ఖరారైన నాటి నుంచి ఫలితాలు విడుదలయ్యే వరకు అభ్యర్థుల ఖర్చు అంచనాలను మించుతోంది. కొన్ని చోట్లయితే అభ్యర్థుల ఖర్చు 3 అంకెలకు చేరుతోంది. అంటే ఎన్నికలు ఎంత ఖరీదుగా మారాయో అర్థమవుతోంది. మొత్తానికి తెలంగాణలో ఓట్ల పండుగకు ముందే నోట్ల పండుగ మొదలైనట్లు కనిపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. దీంతో ఎవరికి వారే ప్రచారంలో పైచేయి సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లు కొల్లగొట్టే ప్రక్రియలో డబ్బుల ప్రవాహానికి అడ్డు లేకుండా పోతోంది. నామినేషన్ల దాఖలు మొదలు కావడంతో డబ్బుల వరద ప్రవాహం పెరిగింది. మొత్తానికి ఖర్చు తడిసి మోపడవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల 3 పార్టీలు బలమైన అభ్యర్థులను ప్రత్యర్థులుగా బరిలో నిలిపాయి. దీంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులందరూ నిధులు కుమ్మరిస్తున్నారు. సాధారణంగా అభ్యర్థుల గెలుపు వ్యూహంలో అనుచరులు మంది మార్బలంతో ప్రచారం నిర్వహిస్తారు. కీలకమైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టేలా హామీలిప్పిస్తారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైంది పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ దశలో డబ్బు ప్రవాహం అధికంగా ఉంటుంది. బస్తీలు, గ్రామాల్లో కీ ఓటర్లు అంటే ఓటర్లను ప్రభావితం చేయగలిగేవారు, గ్రామ పెద్దలు. వీరికి ఆయా పార్టీల నుంచి ప్రత్యేక ప్యాకేజీలు అందుతుంటాయి. కింది స్థాయిలో ఓటరు పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత కీ ఓటర్దే. అందుకే పోల్ మేనేజ్మెంట్ దశలో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈసారి తొలి నుంచే ఖర్చు కోట్లకు చేరుకుంటోంది. తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డు బ్రేక్ చేయబోతున్నాయని పొలిటికల్ వర్గాల విశ్లేషణ. రాజకీయ పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థుల ఎంపికలో పోటీ పడితే ఇప్పుడు అభ్యర్థులు ఖర్చు పెట్టడంలో పోటీ పడుతున్నట్లు ప్రస్తుత పోల్ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా చూసినా కేవలం 3-4 చోట్ల మాత్రమే 70 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈసారి ఆయా స్థానాల్లో 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదంటూ చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున 20 కోట్ల నుంచి 40 కోట్ల దాకా వ్యయం చేసే అవకాశం ఉండగా ఈసారి చాలా సెగ్మెంట్లు 50 కోట్ల మార్కును దాటడం ఖాయమని అంటున్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం బలమున్నా రెగ్యులర్ గా 4 నోట్లో నానుతున్న నాయకుడు ఎవరైనా ఉంటే వారిని బుట్టలో వేసుకుని పార్టీలో చర్చించి వారి మద్దతు సంపాదించాలని అన్ని పార్టీల అధిష్టానాల ఆదేశాలున్నాయి. దీంతో అభ్యర్థులు నియోజకవర్గాల్లోని చోటామోటా నేతల నుంచి స్థానిక సంస్థల్లో పేరున్న ప్రజా ప్రతినిధులను పార్టీ మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారు అడిగినంతా ముట్టజెప్పుకోవాల్సిందే. స్థాయిని బట్టి ఆ నేతలకు ప్యాకేజీలు కూడా నిర్ణయిస్తున్నారు. అంతటితో ఆగకుండా అధికారంలోకొస్తే భవిష్యత్తులో పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామనే హామీ బోనస్. గడిచిన 10-15 రోజులుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో గుర్తించలేనంత స్పీడుగా పార్టీలు మారడానికి కారణం స్పెషల్ ప్యాకేజ్లే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్పంచ్లకు వారి సామర్థ్యాన్ని బట్టి 3 నుంచి 5 లక్షల రూపాయలు, కౌన్సిలర్లకు సగటున 5 లక్షలు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లకు 1 లక్ష నుంచి 2 లక్షలు, జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీటీసీలకు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు 10 నుంచి 15 లక్షల దాకా ఆఫర్ చేస్తున్నారని సమాచారం. పార్టీ మారిన వెంటనే 25 నుంచి 50% వరకు అడ్వాన్స్ గా, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నాయి. కొందరు అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో నేతలకు ప్లాట్లను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. నేతలకు గాలం వేసి వారిని ఆకర్షించి పార్టీలు మార్పించడం ఒకెత్తైతే సభలు, సమావేశాలకు జనాల్ని సమీకరించడం మరో ఎత్తు.
ఇది ఇంకా ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులంతా తమ అగ్ర నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తారు. సుమారు 25,000 మంది పాల్గొనేలా ఒక సభ నిర్వహించాలంటే ₹1 కోటి వరకు ఖర్చవుతుందని అంచనా. ముఖ్యంగా కుర్చీలు, టెంట్లు, షామియానాలు, మైక్ సెట్లు, డ్రోన్లు, వీడియోలు, స్టేజ్ ఏర్పాట్లు, డెకరేషన్లు ఉండాల్సిందే. జనాల తరలింపు, వారికి భోజనం, తాగునీరు, కొందరికి మద్యం పంపిణీ తప్పదు. జనాలను తీసుకొచ్చే వాహనాలకు మధ్యవర్తులు రేట్లను ఫిక్స్ చేస్తుంటారు. బైక్ ఉండి ఇద్దరొస్తే 700 ఇచ్చి భోజనం, ఇతర ఖర్చులు భరించాలి. ట్రాక్టర్ అయితే డీజిల్ కు 1500 ఇవ్వాలి. దానిపై 25 మందికి తగ్గకుండా తీసుకొస్తే 15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని వాహనాలు అనేది ఇక్కడ లెక్క. ఆ మేరకు చెల్లింపులు చేయాల్సిందే. ఎన్నికల సభలు మొదలైనప్పటి నుంచి కొందరు వాహనదారులు జన సమీకరణే పనిగా పెట్టుకున్నారు. ఇలా ఒక్కో పబ్లిక్ మీటింగ్ కు సుమారు ₹1 కోటి దాకా సమర్పించుకోవాల్సిందే. మొత్తంగా పోల్ మేనేజ్మెంట్ ఇంకా చాలా దూరంగా ఉన్నా ఇప్పటికే నోట్ల వరద నిరాటంకంగా పారుతుండటంతో కోట్లు కరుగుతున్నాయి. న్యూట్రల్ గా ఉన్న ఓటర్లను ఆకట్టుకోవాలంటే బలం, బలగం ప్రదర్శించాల్సిందే. ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాలి. ఇవన్నీ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రతిరోజు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి ప్రచారం చేయాలి. 4 నోట్లు నాణాలంటే తక్కువలో తక్కువ 500 మందితో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలి. ఈ విధంగా వచ్చిన వారికి ఒక్కొక్కరికి 500 నుంచి 700 వరకు నగదు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ఉదయం టిఫిన్, 2 పూటల భోజనం, తాగునీరు, మద్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా బయట నుంచొచ్చే లీడర్లు, కార్యకర్తల ఖర్చయితే ఇక సొంత పార్టీ నేతలను కాపాడుకోవడానికి కూడా అదే స్థాయిలో ఖర్చు చేయాల్సి వస్తోంది.